హాయ్ గాయ్స్, నేను మీ సస్దర్ విజువల్స్. ఈ రోజు అయితే మనం అవుడి గంటిపెద్దపూడి రోడ్ లో ఉన్న అమ్మవారి ఆలయానికి అయితే వచ్చాం. అమ్మవారు స్వయంగా వెలిసారు. ఇక్కడ ప్రతి ఆదివారం పార్టీలు చేసుకుంటారు. దీనికి సంబంధించిన షెడ్లు, సైట్ మొత్తం అన్ని మీకు ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ తో అలాగే మీ ఫ్యామిలీతో ఎప్పుడన్నా పార్టీ చేసుకోవాలి, అమ్మవారి గుడి దర్శించాలి అనుకుంటే ఈ గుడికి రావచ్చు. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటది. అలాగే చుట్టూ పచ్చని పొలాలు, చెట్లతో చాలా ఆహ్లాదంగా ఉంటది. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ సైట్లు అవన్నీ ఉంటాయి. రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు, చాలా పీస్ఫుల్ గా ఉంటది. అలాగే మీరు రావడానికి 2 వేస్ ఉంటాయి. అవిడి నుంచి ఊర్లోంచి రావచ్చు, లేదా గంటిపెద్దపూడి బ్రిడ్జ్ నుంచి కూడా రావచ్చు. మీకు అన్ని క్లారిటీగా ఈ వీడియో చెప్తాను. ఈ గుడి చరిత్ర గురించి ఈ గుడి పంతులు గారి మాటల్లోనే విందాము. అమ్మవారు ఈ అవుడి గ్రామంలో పూర్వం 80 సంవత్సరాల క్రితం నుంచి ఒక రావి చెట్టు కాడ ఉండేది తల్లి. భక్తులందరూ కూడా అక్కడ వచ్చి అమ్మవారు కొలుచుకుని వెళ్ళేవారు. అక్కడ చిన్న రాయుడు ఉండేది. ఆ రాయిని సత్యం తల్లి భావించి అమ్మవారు కొలుచుకుని వెళ్ళేవారు. పూర్వం 80 సంవత్సరాల నుంచి ఉండేది ఇది. ఒక భక్తుడు వెనకాల రావి చెట్టు పాతాడు ఎప్పుడు 80 సంవత్సరాల క్రితం. అది వయసు మాకు తెలియదు. అది ఆ తర్వాత పెద్దలు అడిగి చెప్పారు 80 సంవత్సరాలు అవుతున్న చెట్టు పాత అని చెప్పేసి. ఆ పూర్వం ఏంటని ఆ తల్లి అనుకునే వాళ్ళ తల్లికి సిద్ధాంతం లేరమ్మా, సిద్ధాంతం గుడి కట్టడానికి సిద్ధాంతం లేరు, ఎవరు లేకుండా ఆ తల్లి అనుగ్రహంతో ఈ దేవాలయం కట్ట 2013లో మే 31 ఆ తల్లి శంకుస్థాపన చేసి, శంకుస్థాపన ఏం లేకుండా సిద్ధాంతం లేకుండానే గ్రామం కట్టారని ఆ తల్లి అనుకున్న భక్తులకి వచ్చి కోరుకునే వాళ్ళందరూ కూడా ఆ తల్లి వివాహం అవుతుంది. తర్వాత సంతానం లేని సంతానం కలుగుతుంది. ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధికి మొక్కుకుంటే వాళ్ళ వ్యాపారం కూడా చాలా నిందన అభివృద్ధి జరుగుతుంది. అమ్మవారు భక్తుల సహాయంతో 2010 మే 31 ఈ అమ్మవారి దేవాలయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆ మొత్తం ఈ గుడికి అవుడి, గంటిపెద్దపూడి, కండ్రిగా 3 గ్రామాలను అభివృద్ధి 3 గ్రామాలు కలిసి ఈ గ్రామాన్ని అందరూ అభివృద్ధి చేస్తారు. అమ్మవారికి గుడి కట్టేటప్పటికి ఒక పెద్ద రొబ్బోటి మాను అమ్మవారికి అడ్డవస్తుంది, కొట్టాలా ఏంటో చెప్పేసి అనుకున్నారు. ఈ లోపల ఎత్తిరిగడ ఆ రొబ్బ కుదురుగా ఊరిపోయింది. కుదురుగా ఊరిపోయింది. అప్పుడు కూడా ఈ అమ్మవారు ఇంకా వెలుగులోకి వచ్చింది. అమ్మవారు వెలుగులోకి వచ్చి ఆ తల్లి ఈ జనదాభివృద్ధి జరిగింది. కోరిన కోరికలు తీర్చే తల్లికి ఆ తల్లి అనుకునే వల్ల చాలా భక్తులు వస్తున్నారు. అక్కడికి అమ్మవారు దర్శించుకొని ఆ తల్లి అనుగ్రహం పొంది 2011 నుంచి కూడా ఇతర చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి మొక్కుకుని ఇక్కడ నైవేద్యం పెట్టుకుని వస్తువులు వెళ్తుంటారు. మీరే విన్నారుగా, పంతులు గారి మాటల ప్రకారం 80 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు ఉన్నారంట. అలాగే ఈ గుడిని 2013లో కట్టారని ఆయన చెప్పారు. అలాగే ఈ గుడి గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే మన అమ్మవారి గుడికి వెళ్ళే దారి అన్నమాట. ఈ గుడి పక్క నుంచే మనం ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే అమ్మవారి గుడి అయితే వస్తుంది. అమలాపురం సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అవుడి నుంచి రావాలి. అలాగే రాజోల్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు గంటిపెద్దపూడి నుంచి రావాలన్నమాట. ఇది మీ ఫ్యామిలీస్ తో పార్టీ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ గుడి దగ్గరే మీకు పార్టీస్ చేసుకోవడానికి రేక్ సెట్లు అయితే అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ తో పాటు టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీరు ఏ విధమైన ఇబ్బంది పడవసరం లేదు. అలాగే మీరు పూజ చేసుకోవాలి, అలాగే మీకు పార్టీకి సంబంధించిన టెంట్ సామాన్ అన్ని కూడా ఈ గుడి పక్కన ఉన్న షాప్ లోనే మీకు దొరుకుతాయి అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. అండ్ అలాగే ఈ గుడిలో 31 మేన జాతర అయితే చాలా ఘనంగా చేస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న 3 ఊర్లు అంటే గంటి, అవిడి, అలాగే కండ్రిగా ఈ 3 ఊర్లు కలిసి జాతర చేసుకుంటారు అనమాట. దసరా టైంలో కూడా ఈ గుడిలో చాలా స్పెషల్ గా పూజలు చేస్తారు. ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే రావి చెట్టుకున్న ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు కోరుకుంటే వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అమ్మవారే తమ పాడి పంటలను కాపాడతారని నమ్ముతారు. ఈ గుడిని మీరు దర్శించుకోవాలనుకుంటే 365 days ఈ గుడి ఓపెన్ లో ఉంటది అనమాట. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు ఏ టైంలో వచ్చన్నా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఏ టైంలో కావాలన్నా మీరు పార్టీస్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీకు సెట్స్ అవైలబుల్ లో ఉంటాయి అనమాట. మీరు మీ ఫ్యామిలీస్ తో కానీ మీ ఫ్రెండ్స్ తో కానీ ఏమైనా డివోషనల్ గా టూర్స్ కానీ ఏమైనా పార్టీస్ కానీ ప్లాన్ చేస్తుంటే అమలాపురం అలాగే రావులపాలెం సైడ్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అవుతుంది. సో చూసారు కదా, ఇదే మన అవుడి సత్యంతల్లి అమ్మవారి గుడి అన్నమాట. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.